ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో డైలీ బ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగే లేచాను, అంటే మెలకు వచ్చేసింది. 6కే లేచాను. ఇంకా మంచిగానే ఉంది ఇక్కడ మా ఇంటి దగ్గర అంతా కూడా. ఇంకా లేచి కొంచెం వాయిస్ ఓవర్స్ ఎడిటింగ్ అవి ఉంటే అవి చూసుకున్నాను. ఇంకా పొద్దున్నే పని చేసుకుందామని చెప్పి లెగిసాను. బట్ ఆ చలికి ఇంకా వల్ల కాదని చెప్పి ఎడిటింగ్ వర్క్ ఉంటే చేసుకున్నాను. ఇంకా అది అయిన తర్వాత 7:30 ఆ టైంకి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ ఫ్రెష్ అయ్యాను అనమాట. బ్రష్ అది చేశాను. ఈరోజు చాలా వర్క్ ఉందని ఇంకా ఎర్లీ మార్నింగే లేచాను అనమాట. ఆ రోజు నాకు ఏంటో మెలకు కూడా వచ్చేసింది. ఇంక లేచి హాట్ వాటర్ అయితే పెడుతున్నాను. మా వారి కోసం హాట్ వాటర్ అయితే ఇంకా పెడుతున్నాను అనమాట. ఇంకా బట్టలు అవన్నీ చూసిన ఆరినాయా లేదా అని చెప్పి ఇంకా కొంచెం లైట్గా చెమ్మగా ఉన్నాయి. నేను మా పాప క్లాత్స్ రీయూజ్ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో అవన్నీ వాష్ చేయాలి ఆ రోజు. ఇంకా పని అది ఎక్కువ ఉంటుందని చెప్పి ఇంకా మెలకు వచ్చిందిలే అని చెప్పి ఇంకా లెగిసాను. లేకపోతే కొంచెంసేపు పడుకునేదాన్ని. ఎడిటింగ్ వర్క్స్ అవి కూడా ఉన్నాయని చెప్పి 7:30 వరకు ఎడిటింగ్ అవే చేసుకున్నాను. ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అవి. ఇంకా బయట స్టెప్స్ అన్నీ ఊడ్చేసి లెమన్ వాటర్ అయితే కలుపుకొని తాగుతున్నా. నేను ఈ ప్రెగ్నెన్సీలో డైలీ తీసుకుంటున్నా ఇది లెమన్ వాటర్. లెమన్ హనీ హాట్ వాటర్ అనమాట. కొంచెం ఫ్రీగా ఉంటుంది నాకు. చిన్నగా ఒక్కో పని ఇంకా స్టార్ట్ చేశాను అప్పుడు. ఆ రోజు ఎడిటింగ్ అవి కూడా చాలా స్టోరేజ్ ఇష్యూ అని చెప్పాను కదా మొన్న వీడియోలో. సో అదే ఇంకా ఈ వీడియో అయితే నాకు డౌన్లోడ్ కూడా అవ్వలేదు. గ్యాలరీలో ఉన్న వీడియోస్ అవన్నీ తీసేసిన తర్వాత ఇది నాకు డౌన్లోడ్ అయింది అప్పుడు ఎడిట్ చేయడానికి కూడా. నాకైతే ఇన్షాట్ యాప్లో ఎడిటింగ్ అలవాటు అయిపోయింది. ఇంకా వేరే యాప్స్లో చేయాలంటే చేయలేకపోతున్నా. అర్థమైన అంటే ఆ యాప్ గురించి కొంచెం టచ్ ఉన్నా సరే దీంట్లో బాగా ఎడిటింగ్ అలవాటు అయిపోయింది. ఏదైనా సరే షార్ట్ అయినా లేకపోతే ఏదైనా నా పిక్స్ పెట్టుకుని చేయాలన్నా, పిక్స్ అయినా థంబ్నెయిల్స్ అయినా అన్నీ దీంట్లోనే చేస్తున్నా. ఇది బాగా అలవాటు అయిపోయింది అనమాట. నేను మొన్నటిదాకా యూస్ చేసింది క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు అది అన్ఇన్స్టాల్ చేసేసి ఇంకా నార్మల్ ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకున్నా. ప్రస్తుతానికైతే ఇంకా నేను మనీ అయితే ఏం కట్టి యూస్ చేసుకోవట్లేదు. అంటే యాడ్ చూస్తే రిమూవ్ అయిపోతుంది కదా లోగో. సో ఇంకా అలా యూస్ చేస్తున్నా. ఒకవేళ అది కూడా ఆగిపోతే ఇంకప్పుడు మనీ కట్టి తీసుకుందామని చెప్పి ఇంకా నేనేం తీసుకోలేదు. ప్రస్తుతానికి వర్క్ అవుతుందని చెప్పి ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసాను. చట్నీకి పప్పులు అవి వేపేసి ఆ షింక్లో ఉన్న అంట్లన్నీ కడిగేసాను. జస్ట్ అటు తిరిగి ఇటు వచ్చేసరికి అవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి. నేను మా పాప క్లాత్స్ అన్నీ అంటే నానబెట్టాను. ముందు రోజు నానబెట్టేసా. దేన్ని కలర్ అంటిందో తెలీదు. కొన్ని డ్రెస్సెస్కి కలర్ అంటేసింది. అసలు అంటే పెయిరప్గా చేసుకుని ఇవే యూస్ చేద్దామని పెట్టుకున్న వాటికే అంటింది కలర్ కూడా. అసలు దేని అంటిందో కూడా నాకు తెలియలేదు. చాలాసేపు చూసాను నేను. కానీ దేన్ని లీక్ అయిందో అర్థం కాలేదు నాకు. బట్ మంచి వాటికి కలర్స్ అంటేసినాయి. బట్ మిగతా వాటికి ఉన్నాయి. చాలా ఉతికిన తర్వాత మంచిగా ఉన్నాయి మాత్రమే ఉంచి మిగతావి తీసాను. చాలా బట్టలు ఉతికాను అనమాట. ఉతికిన వాటిలో ఒక 4-5 pairs తీసాను.
మిగతావి ఉంచాను. ఇంకా క్లాత్స్, గ్లౌజెస్, సాక్సెస్, క్యాప్లు, హోల్డింగ్ బెడ్, పరుపు, ఉయ్యాలది అన్నీ. ఇంకా మా పాప కూడా లేచి వచ్చి కూర్చుంది ఇంకా నా దగ్గర. ఇంకా టిఫిన్ అది కూడా వేసేస్తున్నాను. ఆనియన్ దోశ వేస్తున్నా. ఆనియన్, కారపొడి. అప్పటికి కూడా ఇంకా మంచిగానే ఉంది. బట్ ఇంకా దానికోసం కూర్చోలేము కదా, పనులు అయితే స్టార్ట్ చేసాను అనమాట. ఇంకా మా టైం అవుతుందని చెప్పి టిఫిన్ వేసేసి టిఫిన్ పెట్టించేసాను. ఇంకా తర్వాత మేము కూడా టిఫిన్ వేసుకొని తినేసాము. మా పాపకి ఆనియన్ దోశ అంటే చాలా ఇష్టం. చూడండి, ఉట్టి ఆనియన్స్ తినేస్తుంది. ఇంకా నేను తింటూ తనకి పెడతాను అనమాట. నా తినడం అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఇచ్చేసిద్ది పెట్టమని. తను నచ్చంగా ఆనియన్స్ తీసుకుని తింటుంది. ఇంకా నేను తిన్నాక తనకు కూడా పెట్టేశాను. ఇంకా బట్టలు ఉతకడానికి అయితే స్టార్ట్ చేసాం అనమాట. మేము కూర్చుని బట్టలు అన్నీ ఉతుకుతున్నా. అస్సలు ఎంత మురికి వచ్చిందో అంటే దగ్గర 2-3 years నుంచి అలాగే ఉంచేసాం కదా. నేను వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేదు, ఎందుకంటే చాలా ఉన్నాయి. ఇంకా ఎంతసేపు అలా కూర్చుని ఇంకెందుకు అంతసేపు వీడియో ల్యాగ్ అయిపోతుందని చెప్పి ఇంకా ఉతికేసి కంఫర్ట్లో అవి పెట్టాను. పెట్టి మిగతా అవి కొంచెంసేపు నానతాయి అని చెప్పి కంఫర్ట్లో పెట్టి ఒక 15 minutes తర్వాత మిషన్లో వేసాను అనమాట. పిండడానికి వరకు మిషన్లో వేసాను. ఏదన్నా సౌండ్స్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఇంకా నేను హాల్లో ఉన్నాను, బయట వెహికల్ సౌండ్స్ అవి వస్తాయేమో. ఇంకా బయట ముందున్న బట్టలన్నీ తీసేసి లోపల పెట్టేశాను అనమాట. దగ్గరగా 15 to 20 minutes అలా కంఫర్ట్ను రివైవ్ లిక్విడ్లో పెట్టి ఉంచాను. ఇంకా మొత్తం అంతా బయట అంతా వాష్ చేస్తాను, ఎలాగో తడయిద్ది కదా. ఇంకా మొత్తం చీపిరితో కడిగేసి మాప్కర్తో మొత్తం క్లీన్ చేస్తాను. చాలా రోజులు అయిపోయిందిలే అని చెప్పి మొత్తం మాప్ స్టిక్తో కూడా మొత్తం క్లీన్ చేస్తాను. ఇటు చివరి నుంచి అటు చివరి వరకు మొత్తం కూడా. ఇంకా లోపలికి వచ్చి ఇంకా అది మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఒక్కదాని ఉంటే కంపల్సరీ 3-4 daysకి ఒక్కసారైనా సరే మొత్తం అంతా కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేస్తాను. కంపల్సరీగా మార్నింగ్ టైం అవ్వనివ్వండి, ఈవినింగ్ టైం అయినా సరే కంపల్సరీ మొత్తం ఒకసారి క్లీన్ చేసుకుంటా. అట్లీస్ట్ 3-4 daysకి ఒక్కసారైనా సరే. ఇంకా కడిగినవన్నీ మళ్ళీ వాటి ప్లేసెస్లో అయితే పెట్టేస్తున్నా. ఫ్రూట్స్ అవన్నీ తీసి బయట పెట్టా. మళ్ళీ ఇంకా తిన్న తర్వాత ఇవన్నీ వస్తాయి కదా, ఇంకా అవి కూడా వాష్ చేస్తాను. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత అవన్నీ వస్తాయి కదా, ఇంకా అవి కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా మా పాపని చూసుకుంటూ క్లీన్ చేయాలి. తను ఎటు వెళ్ళిద్దా, ఏం చేసిద్దా అని. ఒక చోట అస్సలకి ఉండదు. ఇంకా షింక్ కూడా కొంచెం పాకులాగా పట్టేస్తుందని చెప్పి క్లీన్ చేస్తున్నా. అంటే మ్యాక్సిమం నేను డైలీ క్లీన్ చేస్తాను. ఎక్కువసేపు దాంట్లో అలా ఉంటే పాకులాగా పట్టింది కదా, అది కూడా క్లీన్ చేస్తాను. ఇంకా కాసేపు కూర్చున్నాను అనమాట. నీరసం వచ్చేసింది ఆ బట్టలు అన్నీ ఉతికేసరికి. ఇంకా గ్రేప్స్ తింటూ అలా కూర్చున్నా. ఇంక తర్వాత మళ్ళీ లేచి స్టార్ట్ అనమాట.
అన్నీ నీట్గా బెడ్ మీద మొత్తం తీసాను. తీసి శుభ్రంగా ఇంకా ఇల్లు అవి ఊడవడం స్టార్ట్ చేశాను అనమాట. మొత్తం మ్యాట్స్ అవన్నీ తీసేసి ఇంకా ఇల్లు అవి మొత్తం ఊడ్చేసాను. ఇంకా హాలు, వంటగది మొత్తం కూడా క్లీన్ చేస్తా. మధ్యాహ్నం ఇంకా మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అంగన్వాడీ దగ్గరికి వెళ్ళాలని చెప్పి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇంకా అంగన్వాడీ దగ్గరికి వెళ్ళి ఇంకా మధ్యాహ్నం అక్కడే ఉన్నాము. మేము ఈవినింగ్కి విజయవాడ వెళ్తున్నాము. నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి. సో అందుకనే పని అంతా చేసుకుంటున్నాను. అదిగోండి అన్ని బట్టలు అయినాయో చూడండి. మొత్తం ఈ బార్ నుంచి ఆ బార్ వరకు మొత్తం అయ్యే. ఇంకా రైస్ పెట్టేసి ఇంకా వేడి నీళ్ళు కూడా పెట్టేశాను ఇద్దరం బాత్ చేయడానికి. ఇంకా నేను జడేసేసుకుంటున్నా. కరెక్ట్గా మేము వెళ్ళే ముందు నిద్రపోయింది మా పాప. ఇంకా తనని లేపగానే లేచింది. ఇంకా అంగన్వాడీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫీడింగ్ అది ఇస్తారు కదా, పాలు, రాగి పిండి, పల్లి చెక్క అవన్నీ ఇచ్చారు. ఇంకా అవి తీసుకుని మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను అనమాట. ఇంకా పప్పు అది తీసి బయట పెట్టా. కొంచెం నీరసంగా ఉందని చెప్పి లెమన్ వాటర్ కలుపుకొని తాగుతున్నాం అనమాట ఇద్దరం. ఇంకా తాగిన తర్వాత నుంచి వీడియో అనేది ఏం షూట్ చేయలేదు. ఇంకా అక్కడి నుంచి వచ్చాక గబగబా అన్నీ ప్యాక్ చేసుకుని విజయవాడకి అయితే వెళ్ళిపోయాం. బాయ్ ఫ్రెండ్స్.